నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్, వార్ 2 అదేవిధంగా కూలీ ఆగస్టు 14 మరో యుద్ధం జరగబోతుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. అది కాక కొంత సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా వస్తున్నాయి. గాంధీ తాత ఫోటో పెట్టి నిజంగా ఆగస్ట్ 15 గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు తక్కువ, కానీ కూలీ గురించి ప్లస్ ఏదైతే మనం చూసాం వార్ 2 గురించి ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ అని చెప్పేసి అన్నట్టు. మొత్తానికి అనుకున్నట్టుగా ఆ రెండు సినిమాలు కూడా ఫలించాయా? మెయిన్గా కూలీ గురించి చూసుకుంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు హైప్ చేశారండి, కానీ సినిమాల్లో హైప్ తగ్గట్టుగా రెండు సినిమాలు కూడా లేవు. మొదటగా కూలీ గురించి చెప్పాలంటే రజనీకాంత్ గురించి సినిమా చేసినట్టుగా ఉంది తప్పితే, రజనీకాంత్ కాల్ షీట్ ఇచ్చాడు కాబట్టి సినిమా చేద్దామని చేసినట్టుగా ఉంది తప్పితే వేరే ఏమీ లేదు. ఇక సౌబిన్ సాహిరే ఈ సినిమా నిలబెట్టాడని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే ప్రధానంగా స్టార్టింగ్లో ఏమవుతుందంటే రాజశేఖర్ ఫ్రెండ్ సత్యరాజ్ని చంపడంతో ఆ ఫ్రెండ్ని చంపాడనే ఉద్దేశంతో రజనీకాంత్ గారు ఎంటర్ అవ్వటం, అక్కడి నుంచి కథలు మొదలవడం జరుగుతుంది. ఆ రాజశేఖర్ చనిపోయే ముందు ఏం చెప్పాడు సౌబిన్ సాహిర్కి అనేది ఒక కీలకమైన పాయింట్. రజనీకాంత్కి ఒక కూతురు ఉందని, ఆ కూతురు ఎవరో తెలుసుకోవాలంటే ఆ రాజశేఖర్ చనిపోయిన సత్యరాజ్ పాత్ర చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని ఉద్దేశంతో రజనీకాంత్ ఎంటర్ అవ్వటం, కానీ అక్కడి నుంచి ఆ స్మగ్లింగ్ ర్యాకెట్ ఏం జరుగుతుంది, దాన్ని ఎలా ఛేదించారు అనేది ఓవరాల్ కథాపరంగా. ఓవరాల్గా చూసుకుంటే మనం లోకేష్ గారు ఎల్సీయూ ఫార్మాట్ తీస్తూ వస్తున్నాం. అటు ఖైదీ కావచ్చు, విక్రమ్ కావచ్చు, ఇలాంటి సినిమాలు మనం చూస్తూ వస్తున్నాం. అతి తొందరలోనే రోలెక్స్ కూడా రాబోతుందని చెప్పి మొన్న ఈ మధ్య వచ్చిన ఏదైతే లియో ఉందో ఈ సినిమాకి సంబంధించి ఎల్సీయూ ఫార్మాట్ అసలు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఎల్సీయూ ఫార్మాట్కి కూలీకి సంబంధం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే సంబంధం లేదనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్లో దోహా పాత్ర ఎంటర్ అవుతుంది, అమీర్ ఖాన్ పాత్ర. ఆ పాత్ర తర్వాత కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు, కానీ ఒక పాత్ర ఎలివేషన్ కోసం ఆ పాత్ర ఎంటర్ చేయించడం కోసమే అమీర్ ఖాన్ పాత్ర పెట్టినట్టు ఉంది. ప్రధానంగా చెప్పుకోవడం ఏంటంటే వాళ్ళు నాగార్జున పాత్ర, సైమన్ పాత్రని అద్భుతంగా చేశాడు, అద్భుతమైన నటుడు అంటే చెప్పారు. కానీ అసలు నాగార్జున ఎందుకు ఒప్పుకున్నాడు అనేది ఈ పాత్ర అర్థం కాల మనకి. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే విలనిజం అనేది చాలా పేలవంగా ఉంది. హీరోయిజం ఎలివేషన్ అయింది, కానీ విలనిజం అంత ఎలివేట్ కాల. ఒక విధంగా చెప్పాలంటే సౌబిన్ సాహిరే కొంత దయాళ్ అనే పాత్ర అతను కొంత భర్తీ చేసేయడానికి చెప్పాల్సి వస్తుంది. సో ఓవరాల్గా ఇంతమంది హీరోలు మనం చూసాం. సో అంతమంది నెగిటివ్ షేడా పాజిటివ్ షేడ్ అనేది పక్కన పెడితే సినిమాలో వాళ్ళ పాత్రకి ఎంతవరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఇచ్చారంటే ఏం చెప్తారు? అంటే రజనీకాంత్ వరకు తన పాత్ర 100% న్యాయం చేశాడండి. ఎలివేషన్ సన్నివేశాలు కానీ ఏమైనా స్వాగ్ కానీ అంతా బాగుంది. ఇక వచ్చేసరికి ఉపేంద్ర కూడా మనకి సెకండ్ హాఫ్లో తప్పితే ఉపేంద్ర పాత్ర ఎంటర్ కాదు. ఆ పాత్ర కూడా గ్రౌండ్లో ఉంచేసారు తప్పితే మనకి అసలు ఆ పాత్ర ఉన్నట్టుగా కూడా ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడా కనిపించదు. అంటే దేవా మ్యాన్షన్లో వీళ్ళందరూ ఉంటారు, కూలీలు, గతంలో పనిచేసిన కూలీలందరూ ఉంటారు. వాళ్ళకు లీడర్గా దేవా పాత్రని ఎంటర్ చేసి వాళ్ళు పరిచయం చేశారు ఆ రజనీకాంత్ పాత్ర. అంటే గతంలో ఏం జరిగిందనేది ఒక ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల పరంగా మనకి క్లారిటీగా చెప్పలేకపోయాడు అనిపించింది డైరెక్టర్. గతంలో జరిగిన సన్నివేశాలు కానీ కథను చెప్పడంలో కానీ ఒక క్లారిటీ మిస్ అయ్యడం అనిపించింది. ఫస్ట్ హాఫ్లోనూ అలాగే ఉంది, సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటూ వెళ్తే ఏదైతే అమీర్ ఖాన్ కావచ్చు, లేదంటే ఉపేంద్ర కావచ్చు, నాగార్జున కావచ్చు, సౌబిన్ సాహిర్ కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు సత్యరాజ్ కావచ్చు, ఇలాంటి ఇంతమంది ఉన్న తర్వాత కూడా ఆ యొక్క గ్రాండియర్ సినిమాలో ఎంతవరకు వర్కౌట్ అయిందంటే ఏం చెప్తారు? సినిమాలో అసలు గ్రాండియర్ వర్కౌట్ అవ్వలేదండి. ఆ సినిమాకి ఏమైనా బడ్జెట్ అయిందంటే వీళ్ళ రెమ్యునరేషన్ పరంగా అయిందేమో, కానీ ఎక్కడెక్కడ షిప్ యార్డ్లోనూ ప్లస్ ఆ దేవా మ్యాన్షన్లో తప్పితే అసలు లొకేషన్స్ కూడా మనకు పెద్ద కనిపించవు. ఆ మోనికా సాంగ్ పెట్టారు, ఆ సాంగ్ కూడా అసలు సరైన ప్లేస్మెంట్ కూడా లేదు సినిమాలో. ఏదో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయే ప్లేస్మెంట్ తప్పితే సరైన ప్లేస్మెంట్ కూడా లేదు. అలాగే ఆ సాంగ్లో సౌబిన్ సాహిర్ డ్యాన్స్ కానీ అతను పెర్ఫార్మెన్స్ కానీ అయితే ఆకట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే అతను ఒకడే బాగా ఈ సినిమాలో హైలైట్ అనిపించిన పాత్రగా ఆ పాత్ర నిలబడింది. తర్వాత రజనీకాంత్ పాత్ర కూడా చెప్పొచ్చు. ఇక నాగార్జున పాత్ర కూడా విలనిజం అనేది ఎస్టాబ్లిష్ కాలేకపోయింది. ఊరికే ఆ పాత్ర అలా ఎండ్ అయిపోయింది తప్పితే ఒక పవర్ఫుల్ విలన్ లేని లోటు అయితే కొట్టొచ్చినట్టు కనిపించింది. లాస్ట్లో విలన్గా వీళ్ళు ఎంటర్ అవుతారు, కానీ దోహా పాత్ర ఎంటర్ అవుతుంది, కానీ అమీర్ ఖాన్ పాత్ర కూడా చాలా పేలవంగా ముగిసిందని చెప్పాల్సి వస్తుంది. క్లైమాక్స్ మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటాం. నాగార్జున పాత్ర లాస్ట్లో ఎండ్ అయిపోయడంలో నా ప్లేస్లో ఇంకొక వ్యక్తి వస్తాడన్న ఆ డైలాగ్ ఉంటుంది, కానీ ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి కూడా వీళ్ళతో ఫ్రెండ్లీగా కలిసిపోతాడు రజనీకాంత్తో. అందువల్ల ఆ పాత్ర అసంపూర్ణంగా, అమీర్ ఖాన్ పాత్ర కూడా అసంపూర్ణంగా ఉంది. మహేష్ మంజ్రేకర్ పాత్ర కానీ అంటే క్లైమాక్స్ కూడా భారీతనం అయితే లేదు.
మనం ఎక్స్పెక్ట్ చేసిన క్లైమాక్స్ అయితే మనం దీంట్లో కనిపించదు. సో మనం చూసుకుంటే లాస్ట్లో అమీర్ ఖాన్ గారు వస్తారని చెప్పేసి అన్నారు. సో అప్పుడే అమీర్ ఖాన్ గారు ఎంట్రీ అవుతారు కాబట్టి ఏదైతే గతంలో మనం చూసాం, ఏదైతే విక్రమ్లో లాస్ట్లో ఏదైతే రోలెక్స్ ఎంట్రీ అయితే ఎలా అయితే ఉంటుందో అలాంటి ఎంట్రీగా చూసుకోవాలా. మళ్ళీ దీనికి సీక్వెల్ కూడా ఉండబోతుందని చెప్పి ఊహించుకోవచ్చు అంటారు. ఏమంటారు? అసలు సీక్వెల్ ఉండే అవకాశం కనపడట్లా. దోహా పాత్ర ఇక్కడితే ఎండ్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక డైలాగ్ చెప్పించారు, సీక్వెల్ చేద్దామనే ఉద్దేశంతో కావచ్చు. ఎందుకంటే నీకు అవసరమైనప్పుడు శృతి హాసన్తో అంటాడు, మళ్ళీ నీకు వాళ్ళంతా పంపించేస్తూ మీకు నాకు ఒక ఫోన్ కొడితే నేను అత్యవసర పరిస్థితులు నేను వస్తానని డైలాగ్ చెప్పించారు. అంటే దీన్ని కంటిన్యూషన్ చేద్దామనే ఉద్దేశంతో కూడా డైలాగ్ చెప్పుండొచ్చు. కాకపోతే ఆ అమీర్ ఖాన్ పాత్ర పెట్టినప్పుడు కనీసం ఆ పాత్ర ఎందుకు పెట్టారో మనకు అర్థం కాదు. ఆ పాత్రకు ఒక పర్పస్ అంటూ కనిపించాల. ఎందుకంటే పోనీ వీళ్ళకి హెల్ప్ అయ్యే పాత్ర అంటే హీరోలకి రజనీకాంత్కి కానీ ఉపేంద్రకి కానీ వీళ్ళకి హెల్ప్ అయ్యే పాత్ర అంటే హెల్ప్ అయ్యే పాత్ర కూడా కాదు అది. అందువల్ల అది పేలవంగా ముగిసిందని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు హైప్ చేశారు కానీ పాత్రని సినిమాలో అంత సీన్ అయితే కనిపించాల. ఉపేంద్ర పాత్ర కూడా సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతుంది కానీ ఆ పాత్ర కూడా చెప్పుకోదగ్గ ఇది లేదు. అంటే ఏ పాత్రకి న్యాయం చేయలేకపోయాడేమో అనిపించింది నాకైతే. ఓవరాల్గా మనం చూసుకుంటే గతంలో లోకేష్ సినిమాలకి ఈ సినిమా ఎలా కంపేర్ చేయొచ్చా లేదంటే ఏం చెప్తారు? మనం లోకేష్ సినిమాలతో కంపేర్ చేయలేమండి. గతంలో ఖైదీ కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలో బాగానే ఉన్నాయి కానీ లియో కూడా ఆ రేంజ్లో లేదు. ఆ లియోకున్న రేంజ్ కూడా ఈ సినిమాకి రాలేదని నేనైతే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఖైదీ తర్వాత మాస్టర్ కానీ ఖైదీ కానీ విక్రమ్ కానీ ఆ రేంజ్లో అయితే ఈ సినిమా లేదనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే అనిరుద్ధ్ బీజిఎం మీద మనం ఆశలు పెట్టుకుంటాం. అతను కూడా దీంట్లో ఫెయిల్ అయ్యాడు అనిపించింది నాకు. కొన్ని సన్నివేశాలు తప్పితే ఆ పాటల్లో ఒక్కోసారి డైలాగులు అర్థం కాకుండా మ్యూజిక్ డామినేట్ చేయడం కానీ బీజిఎం కోసం ఏదో తాపత్రయపడ్డట్టుగా అనిపించింది కానీ అనిరుద్ధ్ రవిచంద్రన్ కూడా ఫెయిల్ అయినట్టుగానే నేను ఫీల్ అవుతున్నా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏ స్థాయి సినిమా అంటే వాస్తవానికి మనం ఎన్నో నెలల నుంచి వెయిట్ చేస్తూ వస్తున్నాం, ఖచ్చితంగా ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుందని చెప్పి, కానీ అనుకున్న అంచనాలు రీచ్ అయిందా లేదంటే ఏం చెప్తారు? అనుకున్న అంచనాల కంటే మనకి జైలర్ రేంజ్లో మనం ఊహించుకుంటే కష్టమండి. కనీసం జైలర్ రేంజ్ కూడా లేదు ఈ సినిమా. పోనీ లియో స్థాయిలో ఉందా అంటే పెద్దగా చెప్పాలంటే ఆ స్థాయిలో కూడా లేదని చెప్పాల్సి వస్తుంది. రజనీకాంత్ తన పాత్ర వరకు 100% న్యాయం చేశాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కూడా వాళ్ళు సీజీతో కొంత ఆ యంగ్ ఏజ్ లుక్ తీసుకురావడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సత్యరాజ్ పాత్ర కానీ రజనీకాంత్ పాత్ర కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ కథ చెప్పడంలో కూడా ఫెయిల్ అయ్యాడు అనిపించింది డైరెక్టర్. కనీసం ఆ కథనన్నా పవర్ఫుల్గా చెప్పాల కనీసం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో 100 భాషలు కలిపితే ఒక కూలీ అన్నట్టుగా నాగార్జున గారు మాట్లాడారు. భాషలో సగం కూడా లేదు, ఇది భాషలో పావువంతు కూడా ఉండదని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి చాలా చోట్ల ఈ సినిమాకి మనకి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే వేటాయని బెటర్ ఏమనేలాగా మనకు అనిపిస్తుంది రజనీకాంత్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే. మరి లోకేష్ కనకరాజు కేవలం రజనీకాంత్ కాల్ షీట్లు దొరికినాయని లేకపోతే నాగార్జున కాల్ షీట్లు దొరికినాయని వీళ్ళని పెట్టుకుని వీళ్ళకి ఇచ్చి రెమ్యునరేషన్లే బడ్జెట్గా పెట్టుకుని తీశారు తప్పితే ఆ గ్రాండ్ ఇయర్ అయితే మనకి స్క్రీన్ మీద కూడా కనిపించాలి. సో ఒక మాటలో చెప్పాలంటే కూలీ గురించి ఏం చెప్తారు? కూలీ గిట్టుబాటు అవ్వలేదని చెప్పాల్సి వస్తుందండి. సో ఓవరాల్గా ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? నేనైతే 5కి 2.5 రేటింగ్ ఇస్తాను. సో మరొకసారి సీక్వెల్ ఉండబోతుందా లేదా అంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం అయితే సీక్వెల్ ఉండే అవకాశం లేదండి. లోకేష్ కనకరాజుని మనం ఏదేదో ఊహించుకుంటే కష్టం అనిపించింది. ఎందుకంటే అతను చెప్పిన దానికి సినిమాకి ముందు చెప్పిన దానికి సినిమాలో చూసిన దానికి పొందడం లేదు. మరి లోకేష్ కనకరాజుని మనం ఒక రాజమౌళితోనో వాళ్ళతో కంపేర్ చేసుకున్నారు కానీ అట్లా చూసుకుంటే మన లోకేష్ కనకరాజుని సుకుమార్తో కంపేర్ చేయలేము, రాజమౌళి గారితో కంపేర్ చేయలేము అనిపించింది. ఎందుకంటే అతనిలో ఒరిజినాలిటీ అనేది మనకి ఈ సినిమాలో ఏమాత్రం కనిపించలేదని నేను ఫీల్ అవుతున్నా. సో చూద్దాం సార్, మొత్తానికి ఎవరి ఫాల్ట్ అనేది ప్రజలు కూడా డిసైడ్ చేయబోతున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే.